నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గద్దర్ అవార్డ్స్కి సంబంధించి చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. 14 సంవత్సరాల తర్వాత పెట్టినటువంటి ఈ యొక్క అవార్డు ఫంక్షన్ ఏదైతే ఉందో అట్టహాసంగా జరిగింది, ఎటువంటి లోపాలు లేవు. కాకపోతే సెలబ్రిటీసే రాలేదు అని చెప్పి ఒకటైతే, ఇంకోటి బాలకృష్ణ గారి యొక్క డైలాగ్స్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా అల్లు అర్జున్ గారు కూడా మళ్ళీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఏం చెప్తారు? అంటే గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడూ మర్చిపోయిన కార్యక్రమాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రారంభించడం అనేది, ఆ సక్సెస్లో చాలా మార్కులు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మర్చిపోయిన వాటిని మళ్ళీ పెట్టి చాలా పకడ్బందీగా చేయటం. గతంలో నంది అవార్డు పెట్టినప్పుడు విమర్శలు వచ్చేవి, అర్హత లేని వాటికి కూడా అవార్డు వచ్చిందని విమర్శలు వచ్చాయి. ఈసారి ఆడ విమర్శలు కూడా రాలా. అవార్డుల ప్రక్రియ మాత్రం సజావుగా సాగింది. వాళ్ళు గవర్నమెంట్ దీని మీద, కాకపోతే ప్రైవేట్ సంస్థలకి ఇచ్చారు, నిర్వహణ ఈవెంట్ అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది ఓకే. కానీ జనరల్గా అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే లోటు ఏంటంటే, సినిమాలో పెద్ద హీరోలు అనుకునే వాళ్ళు కనీసం 4 ఉంటారు. 4 బాలయ్య బాబు ఒకళ్ళు వచ్చారు, మిగతా 3 హీరోలు రాలా. అదొక మైనస్ పాయింట్. కనీసం వాళ్ళు ఉంటే సినిమాకు సంబంధించిన ఈవెంట్లో కనీసం వీళ్ళందరూ అటెండ్ కావాలి. పిలుపుల పరంగా లోపాలు జరిగిందని చాలామంది అంటున్నారు. పిలుపుల పరంగా ఒకరోజు ముందు వరకు కూడా ఆహ్వాన పత్రాలు అందలేదంటున్నారు. అలా అందలేదా, ఎందుకు రాలేదు? చాలామంది సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు రావాలి. ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు గవర్నమెంట్ కూడా, లేకపోతే ఛాంబర్ తరఫున ఒక తాకీదు ఇచ్చేసి సినిమా ఇండస్ట్రీకి సెలవు దినంగా ప్రకటించాలి. గవర్నమెంట్ అవార్డ్స్ ఎవరైనా ప్రకటించినప్పుడు జరుగుతున్నప్పుడు, రేరుగా జరిగే ప్రైవేట్ అవార్డులు ఎన్నో జరుగుతూ ఉంటాయి, దానికి అవసరంలా. ప్రభుత్వ పరంగా సినిమా వాళ్ళకి అవార్డులు ఇస్తున్నప్పుడు ఇండస్ట్రీకి సెలవు ప్రకటిస్తే అవార్డులు కూడా వచ్చి అందుకుంటారు. చాలామంది అవార్డులు తీసుకోవాల్సిన కూడా రాలా. అది దారుణం. ఇప్పుడు చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులకి ఎక్కొట్టినా ఎవడేమో మాట్లాడు. ఇలాంటి వాటికి రావాలి కదా. ఒక వాల్యుబుల్ అవార్డులు పెట్టినప్పుడు ఇలాంటి వాటికి రావాలి. అది ఒక లోపంగా చెప్పొచ్చు. ఇక బాలయ్య బాబు హైలైట్గా నిలిచారని చెప్పాలి. ప్రధాన గెస్టులుగా బాలయ్య బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వీళ్ళు ముందు వరుసలో కూర్చోవడం. బాలయ్య బాబు రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ఒక అనుకున్న టైం కన్నా ఎక్కువసేపు ఉన్నారు, 2 గంటల పాటు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారికిను, అలాగే బాలయ్య బాబు చేతిలో కూడా పెట్టారు దాన్ని నిర్వహించాల్సింది. కానీ అదొక మంచి పరిణామం. ఇండస్ట్రీలో మరి ఆయన పెద్ద హీరోనే కాబట్టి ఆయనకి అప్పచెప్పారు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ, ఎవరైతే ఎన్టీ రామారావు గారు లేదా వాళ్ళ తరం అయిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు వీళ్ళ తరం అయిపోయిన తర్వాత ఇప్పుడు 4వ తరం నడుస్తుంది అని చెప్పేసి అని మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా సినీ పరిశ్రమకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్రేమ ఆప్యాయత మనకు కనిపించింది. కాకపోతే ఈ ఫంక్షన్కి సంబంధించి మొదట నాగార్జున గారు అఖిల్ సంబంధించినటువంటి పెళ్లి కార్డు ఇస్తానికి కానీ ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి నాగార్జున గారు ఎందుకు రాలేదు అనేది కొంత చర్చించుకోండి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే రావటం ఎందుకు రాలేదు అనేది పెద్ద చర్చనీయాంశం ఉండే. అవార్డు కాదు, ఈ 4 ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పుడు జరిగినా. ఇంకా అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా వ్యక్తి ఆయన కూడా ఉండాలి. పిలుపుల పరంగా చాలా వరకు పాసులు కూడా చాలా వరకు ఒకరోజు ముందు వరకు ఎవరికి అందలేదు అనేది ఒక సమాచారం. ఇన్విటేషన్ కార్డులు ఇవ్వడంలో కూడా డిలే జరిగింది, చాలామంది హర్ట్ అయ్యారు అనేది ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. అది ఇప్పుడు పిలుపులు ఖచ్చితంగా వెళ్ళుంటే మాత్రం రాకపోవడం తప్పిదమే. ఆహ్వాన పత్రాలు అందినా కానీ రాకపోవడం తప్పిదమండి. మనకు అవార్డు లేదు కదా, బాలయ్య బాబుకి వచ్చింది కానీ మాకు అవార్డు లేనప్పుడు మనం ఎందుకు వెళ్తాం అని కూడా కరెక్ట్ కాదు. ఇది సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో సంబంధ బాంధవ్యాలు లాంగ్ స్టాండింగ్లు ఉండాలి. మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేటు పెంచమని అడిగితే గవర్నమెంట్ని అడుగుతున్నారు కదా, మరి గవర్నమెంట్ నిర్వహించే సినిమా కార్యక్రమానికి మీరు రాకపోవడం ఏంటి? అది పెద్ద లోపం అని చెప్పాలి. ఇక బాలయ్య బాబు ప్రసంగంలో కూడా చాలా బాగా మాట్లాడారు ఆయన. ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు కళతో అభినయించేది కళ అని ఆయన ఫ్లోలో మాట్లాడే డైలాగు ఆయన పలకడమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా పలికిచ్చారు. ఇలా మాట్లాడమన్నారు బాలయ్య బాబు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు పలికారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాహుల్ చిప్పులగంజికి అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి, ఏంటి మరి ప్రకటించలేదు అనే దాని మీద ఇది ఆలోచించండి అనే మాట సైస్టుగా చెప్పారు. ఇక బాలయ్య బాబు ప్రసంగంలో గద్దర్ మీద మాట్లాడిన మాటలు కానీ, లాస్ట్లో జై తెలంగాణ అంటూ ముగించడం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆయన మాట్లాడారు. లోపం ఎక్కడుందంటే, ట్రోలర్స్కి దొరికేది ఎక్కడంటే లిప్సింక్ సరిగ్గా కుదరలేదండి. లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే లిప్ మూమెంట్కిను ఆ డైలాగులకి లింక్ కుదరట్లా, తడబడ్డట్టుగా వచ్చేస్తుంది. కొద్దిగా తడబడితే ఎక్కువ తడబడ్డట్టుగా వస్తుంది. దాన్ని మళ్ళీ బాలయ్య బాబు మళ్ళీ బట్టి విక్రమార్క అనే బదులు కొద్దిసేపు ఆలోచించారు, మళ్ళీ అన్నారు, దాన్ని పట్టుకుంటారు పెడతారు. ఇట్లాగే మరి అల్లు అర్జున్ మాట్లాడినప్పుడు కూడా మీ అనుమతి ఇస్తే నేను ఈ డైలాగ్ మాట్లాడతానని చెప్పి
ఆయన రప్ప రప్ప అంటూ ఆయన డైలాగ్ కూడా మాట్లాడాడు. ఇట్లా వీళ్ళు విధంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం హైలైట్ బాలయ్య, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అని చెప్పాలండి. కాబట్టి ఆ విజయ్ దేవరకొండ గారు కూడా కాంతారావు అవార్డు నాకు ఇవ్వడం కూడా నాకు గర్వకారణం, కానీ మొట్టమొదటిసారిగా నాకే వచ్చింది అవార్డు అంటూ ఆయన మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమని చెప్పాలి. అయితే ఇప్పుడు జరిగినటువంటి కొన్ని లోపాలు కావచ్చు ఏదైనా సరే నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్కి వాటిని సరి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు. నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్కి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? సరి చేసుకోవాలి కూడా. నిన్న అదే దిల్ రాజు గారు మీటింగ్ పెట్టారు. సినిమా వాళ్ళ ఫంక్షన్లకి ఖచ్చితంగా రావాలి అనే మాట ఆయన అన్నారు. నిన్న దిల్ రాజు గారి ప్రెస్ మీట్లో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఆ రాకపోవటాన్ని మాత్రం చాలా వరకు సీరియస్గా తీసుకున్నారు. కొంతమంది ఎందుకు రాలేదు అనేది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఎందుకు స్పందిస్తుంది? మీరు వాళ్ళు సహకరిస్తే మీకోసం ఏర్పాటు చేసిన ఫంక్షన్ మీరు రాకపోవడం దురదృష్టకరం కదా. అవార్డు అందుకునే వాళ్ళు కూడా రాలా. అంటే మీ ఇంటికే డబ్బులు పంపించాలి, మీ ఇంటికే చెక్కులు పంపించాలి, మీ ఇంటికే షీల్డ్ పంపించాలా? అది కరెక్ట్ కాదు కదా. చాలా వరకు రాలా. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలాసేపు ఉండేది కూడా. అందరూ వచ్చి ఉంటే ఇంకా కలకలాడుతూ ఉండేది, ఇంకా చాలాసేపు జరిగేది కార్యక్రమం. అయినా ముఖ్యమంత్రి గారు అంతసేపు 2 గంటల సేపు ఉండటం, 1 గంట అయితే ఇస్తారన్నారంట, గంట వస్తారన్నారంట, కానీ అట్లాంటి 2.5 గంటల పాటు ఉన్నారు ఆయన. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే తెలంగాణ గద్దర్ అవార్డుకి సంబంధించి నెక్స్ట్ ఇయర్కి ఉన్న చిన్న చిన్న లోపాలు, అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత పెడుతున్నటువంటి షో కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇంత కార్యక్రమం ఘనంగా చేసినప్పుడు ఇంతకన్నా ఘనంగా ఏపీలో చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా ఇంతకన్నా ఘనంగా ఏపీలో చేయగలిగితే ఈ కంపారిజన్ కూడా సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది. నటులకి గుర్తింపే కదండి వాళ్ళకి టానిక్ అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నెక్స్ట్ సారికి సరి చేసుకొని సరిగ్గా ఇంకా ఏదైనా సరే లోపాలను సార్ దాన్ని సరి చేసుకోవాలని చెప్పి గద్దర్ అవార్డ్స్ నెక్స్ట్ సారి జరిగేవి చాలా అద్భుతంగా జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.